నాగార్జున, ధనుష్, రష్మిక కాంబోలో జీనియస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కుబేరా గత వారం థియేటర్లోకి వచ్చి ఈ మూవీ మొదటి షో నుండి పాజిటివ్ టాక్తో రన్ అవుతూ అంచనాలను మించి వసూళ్లను సాధిస్తుంది. విడుదల కాగానే మూవీ అదిరిపోయిందని, అసలు ఇలాంటి సినిమాను ఎక్స్పెక్ట్ చేయలేదంటూ ప్రేక్షకులు ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ములపై ఆకాశాన్నెత్తుతున్నారు. వర్కింగ్ డేస్లో తన దూకుడును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక్క మెగా బ్లాక్ బస్టర్గా అవతరిస్తూ కుబేరా తెలుగు సినిమా చిత్రాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ చిత్రంగా నిలవడంతో ధనుష్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో ఆయన నటించిన రెండో సినిమా కూడా సక్సెస్ కావడంతో ధనుష్ ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కుబేరా తర్వాత ధనుష్ నెక్స్ట్ తెలుగు చిత్రం ఎవరితో చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇప్పటికీ ధనుష్ తన తొలి తెలుగు చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరికి మరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమాను 2027లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు సార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అదిరించే వెంకీ అట్లూరితో మరోసారి ధనుష్ చేతులు కలపడంతో అప్పుడే ఈ సినిమా ప్రాజెక్ట్ బజ్ క్రియేట్ అవుతుంది.